శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 84వ శ్లోకము. చక్కని వరుడైన శివునికి తన బుద్ధి అనే కన్యను కన్యాదానం చేస్తానని, గౌరీదేవితో పాటు తన బుద్ధి కన్యను కూడా గ్రహించి తన హృదయ గృహంలో సుఖంగా కాపురం చెయ్యమని శంకరులు శివుణ్ణి కోరారు. శివ తవ పరిచర్య సన్నిధానాయ గౌర్య భవ మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. ఈ శ్లోకమునకు భావము: ఓ మహాదేవా, నీవు సకల సౌభాగ్యదాయకుడవు కాబట్టి కన్య ఇష్టపడే పుంస్త్వగుణమును, సకలలోక బాంధవుడవు కాబట్టి బంధుమత్వ గుణమును, సకల ప్రపంచాన్ని ఉత్పత్తి చేసేవాడవు కాబట్టి సంతానమును పుట్టించే గుణమును, సత్యరూపుడవు కాబట్టి సాధుకారిత్వ గుణమును, చిత్స్వరూపుడవు కాబట్టి శృతసత్వ గుణమును, ఆనందస్వరూపుడవు కాబట్టి ఆరోగ్యత్వ గుణమును, సదయుడవు కాబట్టి దయాళుత్వము మొదలైన వరగుణములు అన్నీ నీ యందు కనబడుతున్నాయి. నీవు కన్యకు తగిన వరుడవు. నా బుద్ధి కన్య కూడా శాస్త్రములో చెప్పబడ్డ సకల సద్గుణములు కలిగి గుణవంతురాలై ఉంది. గౌరీదేవితో కూడా నీకు సేవ చేస్తూ నీ వద్ద సుఖంగా ఉండేటట్లుగా నీకు నా బుద్ధి కన్యను దానం చేస్తాను. బ్రహ్మ వివాహ విధానంతో నా బుద్ధి కన్యను స్వీకరించి నేర్పుగా నీ ఇద్దరు భార్యలకు సామరస్యమును చేకూరుస్తూ నా హృదయము అనే గృహమునందు ఎప్పుడూ గృహస్థుడవై సుఖంగా నివసింపుము. తన బుద్ధి ఎప్పుడూ శివుని విడిచిపెట్టకుండా ఉండాలని, తాను శివునికి మామగారై ఆనందిస్తానని భావము. ఈశ్వరుడు శివుడు, భవుడు, సకల భువన బంధువు, సచ్చిదానందమూర్తి, సదయుడు, చక్కని వరుడు. అటువంటి ఈశ్వరునికి పరిచర్యలు చేయటానికి, నిరంతరము అతని దగ్గర ఉండటానికి సుగుణ సుందరి అయిన తన బుద్ధి కన్యను ఈశ్వరునికి సమర్పిస్తానని గౌరీదేవితో కలిసి తన హృదయ గృహంలో చక్కగా నివసించుమని శంకరులు ఈశ్వరుణ్ణి కోరారు. ఈశ్వరుడు వరునికి ఉండవలసిన సకల సద్గుణాలు ఉన్న మంచి పెళ్లి కొడుకు. ఈశ్వరుడు శివుడు అనగా కన్యలు కోరుకునే పురుషత్వం ఈశునిలో నిండుగా ఉంది. ఈశ్వరుడు భవుడు, భవుని వల్లనే సర్వము పుడుతుంది కాబట్టి చక్కని సంతానాన్ని ప్రసాదించగల గుణం భవునిలో ఉంది. ఈశ్వరుడు సకల భువన బంధువు అంటే బంధువులను చక్కగా ఆదరించే సౌజన్యం సమృద్ధిగా ఆయనలో ఉందన్నమాట. ఈశ్వరుడు సచ్చిదానంద సింధువు. సత్ అంటే మంచితనం, చిత్ అంటే జ్ఞాన సంపద, ఆనందము అంటే ఆరోగ్య లక్షణాలు శివునిలో పుష్కలంగా ఉన్నాయన్నమాట. ఈశ్వరుడు సదయుడు అనగా దయాళుత్వము కలవాడు. అందువల్ల భార్యను హింసించే గుణం ఏమాత్రమూ ఆయనలో లేదని గ్రహింపవచ్చు. ఈ విధంగా ఈశ్వరునిలో అన్నీ ఉత్తమ వరునికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి. అందుకే శంకరులు తన బుద్ధి అనే కన్యను ఈశ్వరునికి కన్యాదానం చేస్తానని చెప్పారు. ఈశ్వరునిలో వరలక్షణాలు చక్కగా ఉన్నట్లే శంకరుల బుద్ధి కన్యలో కూడా ఉత్తమ వధువు లక్షణాలు పుష్కలంగా ఉన్నాయట. బుద్ధి అనే కన్యక గుణధుర్య అనగా శాస్త్రాలలో ఉత్తమ వధువుకు ఏ లక్షణాలు ఉండాలని చెప్పారో ఆ లక్షణాలు అన్నీ ఆమెలో ఉన్నాయట. అయితే ఈశ్వరుడు అప్పటికే గౌరీదేవిని పెండ్లాడాడు. మరి శంకరుల బుద్ధి కన్యను ఈశ్వరుడు స్వీకరిస్తే గౌరీదేవి అంగీకరిస్తుందా అని ప్రశ్న వస్తుంది. దానికి శంకరులు ఇలా జవాబు చెప్పారు. గౌరీదేవి ఈశ్వరునికి పరిచర్య చేయడానికి బుద్ధి కన్యను కూడా తనకు సహాయురాలిగా ఉండడానికి తప్పక మన్నిస్తుందట. అందువల్ల ఈశ్వరునికి గౌరీ మరియు బుద్ధి కన్య అనే ఇద్దరూ సేవ చేస్తారట. తన బుద్ధి కన్యను పెండ్లాడి గౌరీదేవితో పాటు కలిసి
తన హృదయం అనే అందాల భవనంలో సుఖంగా నివాసం ఉండమని శంకరులు ఈశ్వరుని కోరారు. అనగా తన బుద్ధి సర్వదా శివుని చెంతనే ఉండాలని శంకరుల ఆశయం. ఈ విధంగా బుద్ధికన్యను పెండ్లాడి గౌరీదేవితో కలిసి శంకరుల హృదయ మందిరంలో మకాం పెడితే సాక్షాత్తుగా శంకరులు ఈశ్వరుని సేవ చేసుకోవచ్చు. అలాగే శంకరులకు ఈశ్వర సాన్నిధ్యం కూడా లభిస్తుంది. తన కోరికను శివుడు తప్పక అంగీకరిస్తాడని శంకరుల ఆశయం. ఎందుకంటే ఈశ్వరుడు సదయుడు కదా, అంతేకాక సకల భువన బంధువు కూడా. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.